టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ఇప్పటి వరకు బాబు విదేశీ పర్యటనలన్నీ ఏపీ రాజధాని నిర్మాణం, పెట్టుబడులు అంశాలతోనే కొనసాగాయి. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో బాబు తన ఫ్యామిలీతో ఉన్న సందర్భాలు చాలా తక్కువగానే ఉన్నాయి. ఏపీ కొత్త రాజధాని నిర్మాణం వంటి అతిపెద్ద సవాల్తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు బాబు. దీంతో కాస్త రిలాక్స్ కోసం త్వరలో కుటుంబ సమేతంగా టర్కీ బాట పట్టబోతున్నారు చంద్రబాబు. ఈ పర్యటన పూర్తిగా చంద్రబాబు ప్రైవేట్ వ్యవహారం. ఆగస్టు 2 నుంచి 8 వరకు టర్కీలో బాబు కుటుంబ సమేతంగా పర్యటించబోతున్నారు. టర్కీ అందాలను కుటుంబంతో పాటు ఆస్వాదించబోతున్నారు. పుష్కరాల కార్యక్రమం ముగిసే వరకు బాబు రాజమండ్రి వేదికగానే పరిపాలన కొనసాగించారు. టైంతో పని లేకుండా తాను పరిగెడుతూ అధికారులను పరిగెత్తిస్తూ దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నారు. పుష్కరాల 12 రోజులు క్షణం తీరిక లేకుండా గడిపిన బాబు ఇప్పుడు టైంను ఫ్యామిలీకి కేటాయించారు. ఈ పర్యటనలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కొడుకు లోకేష్, కోడలు బ్రహ్మణి ఉంటారు. టర్కీ నుంచి తిరిగొచ్చిన తర్వాత పెట్టుబడుల సాధన కోసం ఆయన ఆగస్టు నెలాఖరు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఆస్ట్రేలియాలో పర్యటించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం.